కిరణ్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్ జీ గారు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా స్వామివారు ఈ సూపర్ నేచర్, సూపర్ పవర్, విశ్వశక్తి గురించి బాగా సాధన చేసి ఉన్నారు. ఇలాంటి వారు అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటారు ఈ కాలంలో, అంటే ప్రజెంట్ ఈ కలికాలంలో. అలాగే ఈ కలి ఏంటి, ఈ కలికాలం ఏంటి, ప్రపంచంలో ఇంత మార్పులు రావడానికి కారణం ఏంటి, ఇది ఎటువైపు ప్రయాణిస్తుంది, గురూజీతో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. దివ్య విశ్వస్వరూపులందరికీ కూడా దివ్య ఆశీస్సులు. గురూజీ, ఇప్పుడు కలికాలంలో చూస్తున్నారు కదా, ఇంత మార్పులు రావడానికి కారణం ఏమంటారు? చాలా తేలికగా చెప్పచ్చు. ఇవన్నీ కూడాను యుగాలు, చివరి యుగం కలియుగం. కలి రావడం, కల్కి భగవాన్, కలి పురుషుడు, ఈ రెండు రకాల పేర్లు ఉన్నాయి. ఈ యొక్క విష్ణు అంశతో కల్కి భగవాన్ రావడం, దుష్టులందరినీ శిక్షించడం, మళ్ళీ స్వర్ణ యుగానికి నాంది పలకడం అనేటువంటిది మనకి వివరణలు ఉన్నాయి. ఈ ధర్మాలన్నీ కూడాను ఈ కలియుగంలో మార్పులు చెందుతాయి. అబద్ధాలు రాజ్యాలు ఏల్తాయి, సత్యము కనుమరుగైపోతుంది కలియుగంలో. కలియుగం లక్షణాలు చెప్తున్నాను. ఇప్పటి వరకు కలి ప్రవేశించి కలియుగం మొదలై ఇది ఎప్పుడు అనేటువంటి విషయం కూడా కృష్ణ నిర్యాణం తర్వాత, కృష్ణుడు ఈ యొక్క భౌతిక దేహాన్ని వదిలిన తర్వాత కలి మొదలైంది. అంటే కృష్ణ స్వామి యొక్క లైఫ్ టైం కూడా చాలామంది తక్కువగా తెలుసు కాబట్టి అది కూడా నేను చెప్పడం జరుగుతోంది. 126 సంవత్సరాల 8.5 రోజులు వారి యొక్క శరీరంలో సజీవంగా వారున్నట్టుగా మహాభారతంలో కృష్ణ పర్వం, కృష్ణుడి యొక్క డీటెయిల్స్ ఉండేటువంటి దాంట్లో చెప్పబడింది. ఆయన అష్టమి రోజుగా పుట్టినట్టుగా కూడా అందరికీ తెలుసు. కానీ అష్టమి రోజు సాక్షాత్ కృష్ణస్వామి భగవంతుడే ఆవిర్భవించి జననం తీసుకున్నప్పుడు అష్టమి గురించి చాలామంది, నవమి గురించి చాలామంది భయపడుతూ ఉంటారు. అలా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నక్షత్రాలు ఉండే చోటే ఉంటాయి. ఇప్పుడు 27 నక్షత్రాలే. ఇప్పుడు ఇంకా కొత్త నక్షత్రాలు కూడా వచ్చాయి. అవి మనం వాడుకలో లేవు, వాడడం లేదు. ఎందుకంటే పాత పద్ధతులే ఫాలో అవుతున్నాం. అందుకని గ్రహాలు 9, 2 ఛాయాగ్రహాలు, 7 గ్రహాలు, మనం నవగ్రహాలు అంటాం. కానీ ఇంకా గ్రహాలు కూడా కొత్తవి చేరాయి. అది కూడా మనం లెక్కలోకి తీసుకోవడం లేదు. ఎందుకు అంటే అది మరి దాంట్లో కూడా ఏదన్నా లెక్క కట్టడానికి వీలుగా మరి వారి యొక్క పండితులకి కానీ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని చెప్పే వాళ్ళకి కొన్ని సంశయాలు ఉండొచ్చు. అది వారు ఎప్పుడో ఒకసారి మళ్ళీ భవిష్యత్తులో అవి కూడా చేరుస్తారేమో. చేరుస్తే కూడా మంచిదే. దాంట్లో ఇంకా ఎక్కువ మోర్ డీటెయిల్స్ రావడానికి అవి మన మానవ జీవితం పైన ప్రభావం ఉంటాయి. అయిపోయింది అంటారా? ఇప్పుడు నేను మీకు అది కూడా చెప్తాను. మానవ జీవితము, మానవుడే మహనీయుడు, మానవుడు చాలా గొప్పవాడు. మానవుడు ఎందుకంత గొప్పవాడు అని ప్రూవ్ చేయడానికి చాలా సింపుల్గా దేవుళ్ళందరూ మానవ రూపంలోనే పుట్టారు. రాముడు మానవుడే, కృష్ణుడు మానవుడే, వెంకటేశ్వర స్వామి మానవుడే. దేవుళ్ళు లేని మానవుళ్ళ రూపాలు మీకు మరి చూస్తే చరిత్రలో చెప్తున్నారు. ఆ దేవదేవుళ్ళు మానవుళ్ళ రూపాల్ని ఇష్టపడి ఈ రూపాలు తెచ్చుకొని భగవత్ స్వరూపులుగా మనతో పూజలు అందుకుంటున్నట్టుగా, గుళ్ళల్లో విరాజిల్లుతున్నట్టుగా మనకు తెలుసు. స్థాపనలు కూడా చేశాం కదా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి, భద్రాచలంలో రాముల వారు, అమ్మవారు, మరి విజయవాడ కనకదుర్గ, స్థాపనలు. అంటే ఏమిటి, ఇక్కడ మానవ అవతారాన్ని ఆ భగవంతుడు దివ్య శక్తి ప్రేమించి ఇష్టపడి ఈ రూపాలని లో అవతరించినది. ఈ అవతారాలు మానవుడిది కూడా అవతారమే. ఆ మధ్యకాలంలో ఒక 3-4 ఏళ్ల క్రితం అవతార్ అనే ఒక చిత్రాన్ని ఇంగ్లీష్ వాళ్ళు తీశారు హాలీవుడ్లో. ఆ అవతారంలో, అవతార్ అనే సినిమా పేరు మరి వాళ్ళకి అవతారాలు, మన స్క్రిప్ట్స్ అవి తెలీదు.
మన కల్చర్ గురించి. కానీ సంస్కృత పదంలోంచి ఆవిర్భవించినటువంటి అవతరించినటువంటి ఆ దివ్య పదం వాళ్ళకి ఎందుకో నచ్చింది. ఎవరు సజెస్ట్ చేశారో తెలీదు. 3 పార్ట్స్గానే తీశారట, బాగా సక్సెస్ఫుల్గా 2 పార్ట్లుగా వచ్చింది, 3వది రాబోతుందేమో. మరి అక్కడ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అవతార్ అనే పదాన్ని. అంటే అంత గొప్పది అవతారం అంటే అవతరించుట. అది మానవ అవతారము, దేవుళ్ళ అవతారాలు అనేటువంటి విషయాన్ని, దేవతలు ఇవన్నీ కూడాను. భగవంతుడు దివ్యశక్తి ఏ రూపమైనా ధరించవచ్చు. అది ఒక రూపం అంటూ ఉండదు, అది షేప్లెస్ స్టేట్. అది దానికి షేప్ అదే తీసుకోగలుగుతుంది, తన్ని తాను ఆజ్ఞాపించుకోగలుగుతుంది, తన్ను తాను మరి నిర్మాణాత్మకంగా కూడా రూపుదిద్దుకుంటుంది, రూపం దాల్చుకుంటుంది. అయితే కలి యొక్క సూచనలు అంటే మనకి ఇప్పుడు యుద్ధాలు చూస్తున్నాం, చాలా దేశాల మధ్య యుద్ధాలు మేఘాలు స్టార్ట్ అవుతున్నాయి, ఆగుతున్నాయి. అయితే చాలా దేశాలకు యుద్ధాలు జరిగే పరిస్థితి అనివార్యం అవుతోంది. అంటే కలి ప్రభావమేనా ఇది? ఇది కలి ప్రభావము. ఈ కలియుగంలో ఎప్పుడు ఎలా ఏమేమి జరుగుతాయో అనేటువంటిది మరి వీరబ్రహ్మేందర్ స్వామి లాంటి వాళ్ళు, ఇంకా మరి చాలా విశేషమైనటువంటి శక్తి సంపన్నులు చెప్పడం జరిగింది, గ్రంథాలు కూడా రచించడం జరిగింది. అయితే వీళ్ళన్నిటికంటే ముందరే అష్టాదశర పురాణాల్లో ఆ భాగంలో కూడా తీసుకుంటే భవిష్యత్తు పురాణం అని ఎప్పుడో రాసిపెట్టింది. భవిష్యత్తు పురాణం ఫ్యూచర్ 4,32,000 సంవత్సరాలకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం అందులో దీంట్లో ఎప్పుడెప్పుడు ఏ అవతారాలు వస్తాయి, కలి ఎప్పుడు వస్తుంది కూడా అంత డీటెయిల్గా. కలి రావడాలు గురించి ఇది లేటెస్ట్. ఆల్రెడీ అవతారాలు 9 అయిపోయాయి, 10వది ఇది. అందుకని ఈ 10వ అవతారానికి విశేషం ఏమిటంటే ఎండింగ్ 4,32,000 సంవత్సరాలకు గాను 5,126వ సంవత్సరం ప్రస్తుతం నడుస్తోంది. మొన్న ఉగాదికి. అంతకుముందు 125 ఉండింది, 125. ఇంకా 4,25,000 సంవత్సరం. ఇప్పుడు 4,32,000లోంచి 5,000 తీసేస్తే ఇంకా మీరు 4,26,900 దరిదాపు అవుతుంది. అంటే ఇంకా అన్నిసార్లు ఉంటే మన అదృష్టం ఏమిటంటే మానవులుగా మనం పుట్టినా మనకి పూర్వజన్మ గుర్తు లేదు, అది మన అదృష్టం. ఎందుకంటే జ్ఞాపక శక్తి ఉండదు. మనం 4 రోజుల క్రితం ఏం తిన్నామో అతి కష్టం మీద గుర్తు చేసుకోగలుగుతాం. పార్టీలు, బర్త్డేలు, ఎవరన్నా ఓపెనింగ్స్ అంటే మేబీ గుర్తుంటది. ఏం తిన్నామో సంవత్సరం క్రితం అంటే గుర్తుండదు. మరుపు అనేది మానవుడికి వరం, మరుపు అనేది మానవుడికి వరం అని భావించాలి. ఎందుకంటే కష్టపడ్డాలన్నీ కూడాను, ఎంతో కష్టాలు మనం చూసున్నవన్నీ కూడాను గుర్తు చేసుకుంటే బాధ తప్ప సంతోషం ఉండదు, కష్టం కాబట్టి. అదే మంచి మీరు కనుక అనుభవిస్తే అది మీకు ఎప్పుడు గుర్తుండిపోతుంది జీవితాంతంలో. అయితే గురుగారు కలి ఎలా అంతం కాబోతుంది, నేను అది పరిణామం ఏంటి చెప్తున్నాను. ఇంకా నేను కొంచెం ఎక్కువగా మీకు విస్తరణగా చెప్దామని ఈ డీటెయిల్స్ చెప్పాను. కలియుగంలో మరి 4,32,000లో 5,125 పోను మిగతాది ఉన్నట్టుగా ఎన్నోసార్లు రావడం ఇవన్నీ జరుగుతున్నట్టుగా ఈ కలి ప్రభావం ఇందాక కూడా మొదట్లో దుర్మార్గులకి ఎక్కువ అవకాశాలు, సన్మార్గులకి తక్కువ. ఇది భక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. భయంతో భక్తే కానీ పుట్టుకతో కొంతమంది అదృష్టవంతులు పూర్వజన్మ సుకృతం చేత భక్తులు కావచ్చు, అది వేరు. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కూడా భక్తులు కావచ్చు. దేవుడికి ఏం దండం పెట్టుకుంటాం, మాకు ఇది కావాలి, అది కావాలి, పాస్ అవ్వాలి, వ్యాపారం నడవాలి, మంచి భార్య దొరకాలి, మంచి కొడుకు పుట్టాలి, మంచి జరగాలి ఫైనల్గా. అది ఎప్పుడూ మనం శుద్ధతగా ఉంటే తప్ప అది కాదు. మనం ప్యూర్గా లేకుండా మనం ఆ ప్యూరిటీ వేరే వాళ్ళ యొక్క లాభాల్ని మనం తీసుకోవడం, వేరే వాళ్ళది ఆస్తులు లాక్కోవడం, వేరే వాళ్ళని నిందించడం, ఇలాంటి పనులన్నీ కూడా చేయడం వల్ల వీళ్ళకి మంచి క్షణికంలో జరుగుతుంది, కానీ లాంగ్ లివిటీలో, లాంగ్ లైఫ్లో వీళ్ళకి నష్టమే జరుగుతుంది. ఎందుకంటే చెడు కోరుతున్నాం కాబట్టి. చెడు ప్రభావము జీవితాల్ని మసి చేసేస్తుంది, మాయం చేస్తుంది. అందుకనే మంచిని కోరుకున్నప్పుడు, మంచిని ఆస్వాదించినప్పుడు మనకి మంచి జరుగుతుంది, భార్యాపిల్లలకి మంచి జరుగుతుంది, సొసైటీకి మంచి జరుగుతుంది, రామరాజ్యం ఏర్పడుతుంది. ఈ రాజ్యం కూడాను, రామరాజ్యం అనే పదం ఎందుకు వాడానంటే అప్పట్లో ఎవరి వస్తువులు దొంగిలింపబడలేదు. ఎక్కడ రోడ్డు మీద వేసిన అప్పుడు
దారిలో వేసిన ఏ వస్తువులు అయినా ఆ భటులు రాజభటులు వాళ్ళొచ్చి తీసుకెళ్ళి ఎవరితో కనుక్కొని ఇవ్వడమే కానీ అలా ఎవరికి దొరికింది వాళ్ళు పట్టుకు తస్కరించే వాళ్ళు కాదు. అంటే న్యాయము ధర్మము ఒకరి సొత్తు మనకొద్దు, అన్యుల సొత్తు వద్దు అనే ఉద్దేశం. అంటే పాపము అనే భయం ఉండేది. ఇప్పుడు పాపం అనేటువంటిది లేదు. ఎదుటివాడికి తెలుసు మీకు అబద్ధం ఆడుతున్నారని, వినేవాడికి తెలుసు వీడు అబద్ధం చెప్తున్నాడే, కానీ ఏమండు. ఎందుకండు? మనకెందుకులే ఆయనతో, మనం ఏమన్నా రెగ్యులర్గా ఆయనతో కాంటాక్ట్లో ఉండేవాళ్ళమా, ఏదో అన్నాడు అయింది అయిపోయింది అనేది ఊరుకుని ఈజీ తీసుకోవడం అలవాటైంది. ప్రతి వాడికి తల్లిదండ్రులు కూడా పిల్లల పెంపకంలో కూడా అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధాలు నేర్పించకూడదు. ఎవరన్నా ఏదైనా ఫోన్ చేసినా కూడా ఫోన్ పక్కన తల్లిదండ్రులు ఎవరన్నా పొరపాటున ఉంటే మీ నాన్నగారు ఉన్నారా అని వాళ్ళ కనుక అడిగితే నాన్న ఈ పక్క నుంచే ఇలా అని సమగ్రం చేస్తూ ఉంటాడు, అంటే లేడని చెప్పమంటాడు. అంటే అది పిల్లలకి మీరు ఒక విధంగా నేర్పడమే కదా, తప్పు మాట్లాడమని నేర్పడం. ఆ అబ్బాయికి అలా నేర్పిన తండ్రికి రేపు పొద్దున కొడుకు అబద్ధం ఆడడానికి నమ్మకం ఏమిటి? ఆ తండ్రి నీవు నేర్పిన విద్య నీరు రక్ష అన్నట్టు వాడు కూడా తర్వాత టైం బీయింగ్గా ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఏమిటో, కానీ నిజం మాత్రం మాట్లాడు. ఇంకా మరి వాడికి సత్యం మాట్లాడకపోతే వాడికి మంచి ఎలా జరుగుతుంది, శుభం ఎలా జరుగుతుంది? సత్యం మాట్లాడితే అదే మనని రక్షిస్తుంది, ధర్మం ఆచరిస్తే అదే మనని కాపాడుతుంది. ఇది చాలా మనం ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. ఎక్కడైనా ఈ రోజుల్లో కూడా ఆయన ఎప్పుడు అబద్ధం ఆడు, ఆయన మంచివాడు, చెడ్డ పనులు చేయడు అని కొంతమందిని మనం గుర్తుపెట్టుకునే మహానుభావులు ఉన్నారు. ఎందుకు అంటే వారు ప్రపంచంలో సాధించి చూపించి వాళ్ళు నడిచి అభ్యసించి నిరూపించారు. ఏమని? సత్యము పలకాలి, అబద్ధం ఆడకూడదు, దేవుణ్ణి నమ్మాలి, ఇతరులకి సహాయ సంపత్తులు అందివ్వాలి, బీద వాళ్ళని చూడాలి అనేటువంటి విషయాలు మనం చాలా చూస్తుంటాం. అందుకని సత్యము ధర్మము మనము కాపాడిన నాడు అది మనని కాపాడుతుంది. ఆ మధ్య భూపాల్ గ్యాస్ అనేటువంటిది ఒక 15-20 ఏళ్ల క్రితం జరిగింది. భోపాల్ గ్యాస్ లీకేజ్ అయ్యేది, కొన్ని వేల మంది చనిపోయారు. ఎవరైతే భక్తులుగా 2 కుటుంబాలు మిగిలి పూజా పునస్కారాలు చేస్తున్నారో వాళ్ళు తప్ప ఆ గ్యాస్ ప్రభావం ఆ ఊర్లో అందరినీ తుడిచిపెట్టుకుపోయింది. అంటే అక్కడ రుజువు ఏమైంది? ప్రపంచం అందరికీ తెలుసు నేను చెప్పిన విషయం. కొంచెం వెనక్కి వెళ్తే మీకు మాధ్యమాల్లో ఉంటుంది. మరి అంటే సత్యాన్ని నమ్ముకున్న వాళ్ళు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి మంచి జరిగి తీరుతుంది, మంచే జరుగుతుంది. చెడు వాళ్ళకి ఆ టెంపరీగా ఓకే బాగుంటుంది. అలాగే ఈ కలియుగం అంతం గురించి, కలియుగ విశేషాలు 12 ఏళ్లకే ఈ తనువులు చాలిస్తారు. 12 ఏళ్లకు 12 ఇయర్స్కే 5-5.5 సంవత్సరాలకే తల్లులు గర్భవతులు అవుతారు, పిల్లల్ని కంటారు. తర్వాత వెంపర్ల చెట్టుకి మరి నిచ్చెనలు వేసుకుని ఎక్కే పిల్లలు సైజులు తగ్గిపోతారు. మనం ఇప్పుడు 6 అడుగులు 5 అడుగులు ఇంకా తగ్గిపోయి ఇంకా తగ్గిపోయి ఆ చెట్లకి అసలే వెంపర్ చెట్టు చిన్న దానికి ఎక్కేవాళ్ళు అంటే ఎంత బొడ్డగా ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ 3 ఇంచ్ మ్యాక్సిమం. మరి అలాంటి వ్యక్తులు కూడా పుడతారట. బ్రహ్మం గారు కూడా చెప్పడం జరిగింది. మన చాలామంది గొప్పవాళ్ళు దివ్య దృష్టి చూసి మనకు అందించిన విషయాలు. తర్వాత భూకంపాలు కామన్గా వస్తూ ఉంటాయి, తరచుగా వస్తూ ఉంటాయి. విధి వైపరీత్యాలు సహజంగానే, పంచభూతాలు అదుపులు తప్పుతాయి. భక్తులు మాత్రమే మిగులుతారు. భక్తులు మాత్రం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, ఇతరులకి మంచి చేసేవాళ్ళు, చెడు బుద్ధుల్లో ఉండకుండా ఉండేవాళ్ళు, చెడు ఆలోచన చేయని వాళ్ళకి ఎప్పుడు కూడా రక్షణ కలుగుతుంది. ఆ దేవుడు అనే దివ్య శక్తి చూసుకుంటుంది. ఆవిడ ఆ శక్తి ఆ తల్లిగా భావిస్తాం. అందుకని వాళ్ళు ఆ రూపం దివ్యశక్తి ఆవహించినటువంటి ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. ఇది మనం 3rd డైమెన్షన్లో ఉన్నాం. ఇంకా 4th 5th డైమెన్షన్స్ కూడా కనుక్కుంటున్నారు. అయితే ఇక్కడ యుద్ధాలు సహజంగా కులాలలోనూ మతాలలోనూ ఈ దేశంలో ఆ ఫాలోవర్స్ ఎక్కువ ఉండడం వల్ల రకరకాల వాళ్ళు దెబ్బలాడుకోవడం, వాళ్ళే జాతిని నిర్వీర్యం చేసుకునే యుద్ధాలు జరుగుతాయి. 3వ ప్రపంచ యుద్ధం రాబోతోంది. ఆధిపత్య పోరే జరుగుతుంది. ఇంకా 3వ ప్రపంచ యుద్ధం రాబోతోంది. సరే, అప్పుడు కూడా ఇప్పుడు మాత్రం కంప్లీట్ కలియుగంలో ఎండ్ కాదు. 4,32,000 సంవత్సరాల్లో 5 పోను మిగతా ఏదో 4,26,000 చిల్లర ఏదో 27,000 ఎంతో ఉందో అదంతా కూడాను జరగాల్సిందే. చాలా తేడాలు ఉంటాయి.
చాలా రాజ్యాలు మారుతూ ఉంటాయి, యుద్ధాలు జరుగుతాయి, మనుషుల మనసులు మారిపోతాయి. ఇవన్నీ కూడా సరి అవ్వాలంటే భగవంతుడిని నమ్ముకుంటే, కలియుగ దైవం అన్నటువంటి తిరుపతిలో ఆ స్వామిని నమ్ముకున్నా, మన విజయవాడలో తల్లిని కలుసుకున్నా, కలకట్టాలో కాళికాదేవిని కలుసుకున్నా, ఏ దేవుణ్ణైనా సరే ఒక ఏకాగ్రతతో చిత్తము మనం పెట్టుకొని సంపాదించినాడు ఏకాగ్రత ఉన్న వాళ్ళందరూ కూడాను ఆ భగవంతుడి దగ్గర అవుతారు తొందరగా. తర్వాత ఈ కలియుగంలో ఎన్ని ఈతి బాధలు వచ్చినా వాళ్ళు సేఫ్ అవుతారు. ఎందుకంటే అది వేరే వరల్డ్లో వాళ్ళు బతుకుతూ ఉంటారు, వేరే సంఘం, వేరే ప్రపంచంలో ఉంటారు. మిగతా చెడు బుద్ధితో ఉండే వాళ్ళకి మాత్రం చెడే జరుగుతుంది. ఇంకా మనం వీలైనంత వరకు మనం మంచిగా ఉంటూ ఇతరులు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే సంఘం గొప్పగా మరి మార్పు చెందుతూ మంచి సంఘంగా మారుతుంది. లేకపోతే ఇలాంటివే కంటిన్యూ అవుతే మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు, మనకి మంచి కాకుండా చెడే ఎక్కువ జరుగుతుంది. కలియుగంలో మనకి చాలా బాధలు, ఈతి బాధలు, క్షామాలు, ఇవన్నీ రకరకాలు చెప్పకూడనివన్నీ జరుగుతాయి. యుద్ధాలైతే మామూలే, మరి ఆరోగ్య రీత్యా కూడా రకరకాల జబ్బులు, మొన్న ఈ మధ్య మహమ్మారి కరోనా వచ్చింది, దానికంటే ఇంకా ఘోరాతి ఘోరమైనవి కూడా రావచ్చు మున్ముందు. అందుకని మనం దేవుడి దృష్టితో దివ్య శక్తిని మనం పొంది గనక ఉంటే తప్పకుండా ఆ దివ్య శక్తి మనకి కాపాడుతుంది, మనని దివ్య శక్తి స్వరూపులుగా మిగులుస్తుంది. అందుకని అందరూ మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, అందరూ మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, అందరూ సత్యం మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి, అందరూ సహాయ సంపత్తులు ఇతరులకి ఇవ్వడానికి, అందివ్వడానికి ఏ మానవులైతే ప్రయత్నం చేస్తారో వారు సురక్షితమైన జీవితాన్ని జీవిస్తారు. నొప్పులు, జబ్బులు ఇలాంటివి ఏది లేకుండా, ఈది బాధలు లేకుండా మంచి ఆరోగ్యంతో కూడా మనగలుగుతారు ఈ జీవితంలో. ఇది తేలికపాటి సూక్ష్మంగా చెప్పాను. ఇంకా వివరణ మీకు తప్పకుండా ఇంకొక ఎపిసోడ్లో మనం కలిసి చేద్దాం. ఇంకా విశేషమైనటువంటి వివరణ మీకు అందిస్తాను. సర్వే జన సుఖినో భవంతు. తప్పకుండా గురువుగారు ఫైనల్గా ధర్మో రక్షతి రక్షిత అంటున్నారు. ధర్మాన్ని కాపాడితే ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అనేది గురువుగారు ఇప్పటి వరకు చక్కగా వివరించారు. నమస్కారం సార్. శుభంతన్.